3 నెలల 15 రోజులే ప్రాణం ఉంటుంది. మీడియం రకం బియ్యం బీపీటీ హెచ్ఎంటీ బియ్యంలో 4 నెలల 15 రోజులు ప్రాణం ఉంటుంది. దొడ్డు రకాలు ఉంటాయి చూడు, ఎంత దొడ్డు రకం అట్లుంటే అవి దాదాపు 6 నెలల 15 నుంచి 7 నెలల దాకా ప్రాణం ఉంటుంది. అంటే మీరు ఏ బియ్యం మంచిగా అర్థమైంది మీకు? దొడ్డు బియ్యం ఆరోగ్యానికి మంచిది. అడ్లు నిల్వ ఉంచుకోండి. కొక్కువలు రాకుండా తెల్లబెట్టి కొమ్మలు ఉంటాయి. మీ తల్లిదండ్రులు తెచ్చి తెల్లబెట్టి కొమ్మలు అడ్ల మీద పడేయండి, ఏ పురుగు రాదు, కొమ్మలే. అందరూ పురుగు వస్తుందని ఒక్కసారి ఓపించుకుని ఎడదగా తింటున్నారు. పాత బియ్యం మంచిగా తింటున్నారు మేడం. పాత బియ్యం మంచిది కాదు. పాత బియ్యం ఎందుకు మంచినట్టు చెప్పాలా? పాత బియ్యము 10 మందికి భోజనం కంట వేస్తే ఆడోళ్ళు 13 మందికి భోజనం వస్తుంది. ఈ కొత్త బియ్యం ప్రాణ బియ్యం అంట వేస్తే ఎంతమందికి వేసినా అంతమందికి వస్తుంది. అంటే ముగ్గురికి తక్కువ పడుతుంది కదా, అందరికి ముగ్గురికి అన్నం ఎక్కువ అవుతుంది. అన్నం తొందరగా ఉడుకుతుంది. అన్నం బియ్యం పొడిగా విడివిడిగా ఉంటుంది పల్లెంలో వేసుకుంటే, కానీ సప్పగా ఉంటుంది. మీకు ఉప్పు నూనె కారం సమృద్ధిగా వేసి తింటేనే మాకు తినబుద్ధి అవుతుంది. ఉచ్చుకోవటప్పుడు నీళ్ళు తాగాలి, అన్నం తినేటప్పుడు నీళ్ళు తాగదు. ఇది పరిస్థితి. అర్థమైందా? మరి 2 సంవత్సరాల దాకా అడ్లు గోనె సంవత్సరాలు నిల్వ వస్తే 70% దాకా అడ్లకు మొలక వస్తుంది. పోపించుకున్న 4 నెలలు ఒకటి తినేయాలి మీరు. మీరు హాస్టల్లో ఉన్న వాళ్ళకు ఇది అవకాశం ఉంటుంది. ఇంటికాడ ఉన్న వాళ్ళ తల్లిదండ్రులు చెప్పేది మారుండి మీరు వెంటనే. కెమికల్ బియ్యమైనా సరే ఇట్లా మార్పు చెప్పేది. చింతలు పోయి ఇక్కడ ఉంటే ఈ మార్పు ఇష్టమని నాకు కూడా సంతోషం ఉంటుంది. ఇక ఇంకోటి పిండి, మన పిండి తెచ్చుకుంటే బాగా అసలు తెచ్చేకోవద్దు మేడం. మరి ఎట్లా?